హలో ఎవరివన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి విజయనగర సామ్రాజ్యం అలాగే బహుమని రాజ్యం గురించి ఇప్పుడు మనం డీప్ ఎక్స్ప్లెనేషన్ అనేది చేసుకుంటున్నాం అనమాట. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీరు ఎలాంటి వీడియోని కూడా నేను అప్లోడ్ చేసిందని మిస్ అవ్వకుండా ఉంటారు. దీనికి సంబంధించి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంతకుముందు నేను ప్రీవియస్ వీడియోలో ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించి ఒక ఎక్స్ప్లెనేషన్ వీడియోలో చెప్పానన్నమాట. మహమ్మద్ బిన్ తుగ్లక్ టైం పీరియడ్లో దక్షిణ భారతదేశంలో 2 స్వతంత్ర రాజ్యాలు ఏర్పడ్డాయి. అవేంటంటే ఒకటి విజయనగర సామ్రాజ్యం అలాగే బహుమని రాజ్యం అని చెప్పేసి 2 ఏర్పడ్డాయని చెప్పేసి చెప్పాను కదా. ఇప్పుడు దానికి సంబంధించి కంటిన్యూషన్ పార్ట్ అనమాట. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి లైన్ టు లైన్ ఇప్పుడు మనం డీప్ ఎక్స్ప్లెనేషన్ అనేది చేసుకుందాము. దానికి సంబంధించి విజయనగర సామ్రాజ్యం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, దక్కన్ ప్రాంతంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలన కోల్పోతున్నటువంటి సమయంలో 2 కొత్త రాజ్యాలు అనేవి ఏర్పడ్డాయి. అవేంటంటే ఫస్ట్ వచ్చేసరికి విజయనగర సామ్రాజ్యం, రెండోది వచ్చేసరికి బహుమని రాజ్యం అన్నమాట. ఇవేంటంటే ముఖ్యమైనది ఏంటంటే విజయనగర సామ్రాజ్యం. ఈ విజయనగర సామ్రాజ్యం అనేది క్రీస్తు శకం 1336 నుంచి 1646 వరకు వీరు 300 సంవత్సరాలకు పైగా భారతదేశ చరిత్రలోనే గొప్ప స్థానాన్ని వీరు ఆక్రమించారన్నమాట. వీరి యొక్క పరిపాలన అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి వీరి యొక్క రాజధాని కనుక చూసుకున్నట్లయితే లండన్, ప్యారిస్ల కంటే కూడా చాలా పెద్ద రాజధానిగా పేరు అనేది గాంచిందనమాట. చాలా పెద్దది రాజధాని ఏర్పాటు చేసుకొని వీరి యొక్క పరిపాలన అనేది చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి వీరి యొక్క పరిపాలన కనుక చూసుకున్నట్లయితే వీరి యొక్క రాజ్యం అనేది ఎలా ఏర్పడింది మనం కనుక చూసుకున్నట్లయితే క్రీస్తు శకం 1336 సంవత్సరంలో ఏప్రిల్ 18న తుంగభద్ర నదీ తీరంలో హరిహర రాయలు, బుక్క రాయలు ఇద్దరు అన్నాతమ్ములు కలిసి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారనమాట. ఎలా ఏర్పడిందంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ని వ్యతిరేకించి వీరి పరిపాలన అంటే వీరు రాజ్యం అనేది ఏర్పడడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ వీరేంటంటే 14-15 శతాబ్దంలో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఆర్థిక రాజధాని నగరాన్ని చేసుకొని వీరు పరిపాలన అనేది చేశారనమాట. విజయనగరం అంటే ఏంటంటే విజయాల నగరం అని అర్థం. విజయనగరం ఆ కాలంలో ప్రపంచంలోనే అత్యంత ధనిక రాజ్యంగా పేరుగాంచిందనమాట. నెక్స్ట్ వచ్చేసరికి వీరి యొక్క కులదైవం గురించి కనుక మనం చూసుకున్నట్లయితే విరూపాక్ష స్వామి వీరి యొక్క కులదైవం అనమాట. వీరి యొక్క విజయనగర సామ్రాజ్యంని పరిపాలించినటువంటి రాజవంశాలు కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి సంగమ వంశం, నెక్స్ట్ సాళువ, నెక్స్ట్ వచ్చేసరికి తులువ, నెక్స్ట్ వచ్చేసరికి అరవీటి. ఈ 4 వంశాలు విజయనగర సామ్రాజ్యాన్ని వారి యొక్క రాజ్యంగా చేసుకొని పరిపాలన అనేది చేశారు. ఇప్పుడు వారిలో ఈ వంశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రాజుల గురించి, వారి యొక్క పరిపాలన గురించి ఇప్పుడు మనం ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అనేది చేసుకుంటున్నాము. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి సంగమ వంశం కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి వీరి యొక్క టైం పీరియడ్లో ఫస్ట్ హరిహర రాయలు, నెక్స్ట్ బుక్క రాయలు, నెక్స్ట్ వచ్చేసరికి 2వ హరిహర రాయలు, మొదటి దేవరాయలు, 2వ దేవరాయలు, 2వ విరూపాక్ష, నెక్స్ట్ రామచంద్ర రాయలు, మల్లికార్జున రాయలు. వీరి సంగమ వంశానికి చెందినటువంటి రాజులు అన్నమాట. వీరిలో మనం ముఖ్యమైనటువంటి వారి గురించి అంటే మన టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేసిన వాళ్ళు ఎవరెవరంటే హరిహర రాయలు, బుక్క రాయలు, ఇంకా 2వ దేవరాయలు. వీరి గురించి మనకి టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేశారు. ఏంటంటే జస్ట్ నేమ్స్ మాత్రం గుర్తుంటాయి కదా, అంటే క్యాజువల్గా నేమ్స్ అనేవి మనకి ఉంటుంది కదా అని చెప్పేసి ఎక్స్ట్రా మ్యాటర్ను కూడా ఇక్కడ యాడ్ చేశాను అనమాట. వీరి యొక్క టైం పీరియడ్ కనుక చూసుకున్నట్లయితే హరిహర రాయల టైం పీరియడ్ వచ్చేసరికి 1336 నుంచి 1357 వరకు వీరి యొక్క టైం పీరియడ్ అనమాట, వీరి యొక్క కాలము. నెక్స్ట్ వచ్చి పరిపాలన కాలం. నెక్స్ట్ వచ్చేసరికి బుక్క రాయలు వచ్చేసరికి 1357 నుంచి 1377 వరకు. 2వ హరిహర రాయలు చూసుకున్నట్లయితే 1377 నుంచి 1414. నెక్స్ట్ వచ్చేసరికి 2వ దేవరాయలు 1426 నుంచి 1446 వరకు వీరి యొక్క పరిపాలన అనేది జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసరికి సాళువ వంశం కనుక చూసుకున్నట్లయితే సాళువ వంశంలో ముఖ్యమైన వాళ్ళు సాళువ నరసింహరాయలు. వీరేంటంటే ఈ సాళువ వంశాన్ని స్థాపించినటువంటి స్థాపకుడు అన్నమాట. నెక్స్ట్ ఇతని తర్వాత ఇమ్మడి నరసింహరాయలు అన్నమాట. ఈ యొక్క సాళువ వంశంలో వీరిద్దరు ఏంటంటే పరిపాలన చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి తులువ వంశం కనుక చూసుకున్నట్లయితే వీర నరసింహరాయలు, అలాగే శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుతరాయలు అన్నమాట వీరు. నెక్స్ట్ వచ్చేసరికి అరవీటి వంశం కనుక చూసుకున్నట్లయితే అలియ రామరాయలు, తిరుమల రాయలు, 2వ వెంకటపతి రాయలు, నెక్స్ట్ వచ్చేసరికి 3వ శ్రీరంగరాయలు. ముందుగా మనం సంగమ రాజ్యం గురించి కనుక చూసుకున్నట్లయితే 1336లో క్రీస్తు శకం ఏప్రిల్ 18న తుంగభద్ర నది ఒడ్డున హరిహర రాయలు, బుక్క రాయలు వీరిద్దరూ కలిసి ఏం చేశారంటే విద్యారణ్య స్వామి యొక్క ప్రోత్సాహంతో
వీరు ఈ సంగమ వంశాన్ని స్థాపించారు. ఈ సంగమ వంశానికి సంగమ అనేటువంటి పేరు ఎందుకు పెట్టారంటే, సంగముడు అనేటువంటి తన తండ్రి పేరు మీదుగా ఈ రాజ్యం అనేది స్థాపించడం జరిగిందన్నమాట. నెక్స్ట్ వీరేంటంటే ఈ హరిహర రాయలు, బుక్క రాయలు ఇద్దరు కూడా అన్నదమ్ముళ్ళు అనమాట. వీరిద్దరు కూడా ప్రారంభంలో స్టార్టింగ్లో వరంగల్కు చెందినటువంటి కాకతీయుల యొక్క రెండవ ప్రతాపరుద్రుని ఉన్నాడు కదండి, అతని యొక్క ఆస్థానంలో సైనికాధిపతులుగా ఉండేవారన్నమాట. వీరిద్దరూ కంప్లీ రాజ్యానికి తర్వాత వెళ్ళిపోయారు. అంటే అతను చనిపోయిన తర్వాత ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ అతను దగ్గరకు వచ్చేసి బంధించేసి ఇతన్ని చంపేసి, అంటే బంధించి తీసుకొని వెళ్తుంటే ఇతను మనస్తాపానికి గురయ్యి, రెండవ ప్రతాపరుద్రుడు మనస్తాపానికి గురయ్యి నర్మదా నదిలో దూకేసి ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు కదా. అతని యొక్క రాజ్యం అనేది అంతరించిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఇంకా కంపిలీ రాజ్యానికి వెళ్ళిపోయారన్నమాట. మహమ్మద్ బిన్ ఫోర్స్ వల్ల వీళ్ళిద్దరు ఏంటంటే ఇస్లాం మతంలోకి మారిపోతారు. ఇంకా అంటే ఇతనితో పాటే వచ్చేస్తారనమాట. నెక్స్ట్ ఇతను ఇంకా కంపిలీ రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత 1336లో ఏప్రిల్ 18న తుంగభద్ర నది ఒడ్డున ఇంకా విద్యారణ్య స్వామి యొక్క సహకారంతో విజయనగర సామ్రాజ్యం అనేది స్థాపిస్తారనమాట. ఇది ఏ శక్తిపీఠం దగ్గర ఉందంటే శృంగేరి శక్తిపీఠం దగ్గర ఉందన్నమాట. ఈ హరిహర రాయలు ఇంకా బుక్క రాయలు యొక్క తండ్రి పేరు ఏంటంటే సంగముడు, కాబట్టి ఈ సంగముడి పేరు మీదుగా వీరి యొక్క రాజ్యం అనేది స్థాపన అనేది చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఈ బుక్కరాయలు ఉన్నారు కదండి, ఈ బుక్కరాయలు యొక్క కొడుకు ఏంటంటే కంపన. అతని యొక్క కొడుకు పేరు ఏంటంటే కంపన అనమాట. ఇతను ఏంటంటే మదురైని ఆక్రమణ అనేది చేస్తాడనమాట. ఈ మదురైని ఆక్రమణ అనేది చేయడం వల్ల ఇతని విజయం మీదుగా ఇతని యొక్క భార్య, ఈ కంపన యొక్క భార్య గంగాదేవి ఏం చేస్తుందంటే ఒక రచన అనేది చేస్తుంది. దాని పేరే మధురా విజయం అనమాట. ఆవిడ చేసినటువంటి రచనని ఏంటంటే మధురా విజయం అనేటువంటి రచన అనేది చేస్తుందన్నమాట. ఇది వీళ్ళకి సంబంధించి ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ వచ్చేసరికి బహుమనీలకి అలాగే విజయనగర రాజులకి రాయచూర్ దోబ్ కోసం యుద్ధాలు అనేవి జరిగాయి అన్నమాట. అంటే ఏంటంటే కృష్ణానదికి అలాగే తుంగభద్రకి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం అన్నమాట ఇది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఈ సంగమ వంశంలో గొప్పవాడు వచ్చేసరికి రెండవ దేవరాయలు ఉన్నారు కదండి, ఈ రెండవ దేవరాయల్ని మనం గొప్పవాడుగా మనం కన్సిడర్ చేస్తాం అనమాట ఈ సంగమ వంశంలో. నెక్స్ట్ వచ్చేసరికి ఇతని టైం పీరియడ్ వచ్చేసరికి 1426 నుంచి 1446 వరకు అన్నమాట ఇతని యొక్క టైం పీరియడ్. నెక్స్ట్ ఇతనికి ఏంటంటే మరొక పేరు ఏంటంటే ప్రౌఢదేవరాయలు అని చెప్పేసి అంటారనమాట ఇతన్ని, ఈ రెండవ దేవరాయలు ఏంటంటే చాలా గొప్పవాడు ఈ సంగమ వంశంలో. ఇతనికి ఉన్నటువంటి ఇంకొక పేరు ఏంటంటే ప్రౌఢదేవరాయలు అని చెప్పేసి పిలుస్తారు. ఇతని యొక్క సాహిత్య భవనాన్ని మనం ముత్యాలశాల అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇతను ఏంటంటే కళింగ, కొండపల్లి, కొండవీడు మొదలైనటువంటి ప్రాంతాలని ఆక్రమించి పరిపాలన అనేది చేశాడనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇతను రచించినటువంటి గ్రంథం కనుక చూసుకున్నట్లయితే మహానాటక సుధానిధి అనేటువంటి గ్రంథాన్ని ఇతను రచించాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఇతని యొక్క ఆస్థానంలో అంటే ముస్లిం సైనికులను తన వద్ద అత్యధిక సంఖ్యలో ఉంచుకున్నటువంటి వ్యక్తి అన్నమాట ఇతను. అంటే ఎక్కువ మందిని నియమించుకొని పరిపాలన అనేది చేశాడనమాట. ఇతని ఆస్థానానికి చెందినటువంటి రాయబారి వచ్చేసరికి అబ్దుల్ రజాక్ అని చెప్పేసి అంటారనమాట. అతని ఆస్థాన రాయబారి అనమాట, ఇతని యొక్క ఆస్థాన రాయబారి. ఇంకా నేను ఆస్థానానికి సంబంధించినటువంటి రాయబారులకు సంబంధించి ఫుల్ ఒకేసారి అంటే విదేశీ యాత్రికులు ఉంటారు కదా, వాటికి సంబంధించి మొత్తం ఒకేసారి నేను ఒకసారి చెప్తాను. అప్పుడైతే మరి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది కదా. నెక్స్ట్ మనం సాళువ వంశం గురించి చూద్దాము. సాళువ వంశం కనుక చూసుకున్నట్లయితే సాళువ వంశం 1485 నుంచి 1491 వరకు వీరి యొక్క పరిపాలన అనేది జరిగిందనమాట. అంటే ఈ 1505 వరకు 1485 నుంచి 1505 వరకు సాళువ వంశం అనేది పరిపాలన జరిగింది. వారి యొక్క టైం పీరియడ్ కనుక వాళ్ళల్లో పరిపాలన చేసినటువంటి రాజులు కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి సాళువ నరసింహరాయలు. ఇతను ఏంటంటే సాళువ వంశ స్థాపకుడు అనమాట. ఇతని టైం పీరియడ్ వచ్చేసరికి 1485 నుంచి 1491 వరకు వీరి యొక్క పరిపాలన అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇమ్మడి యాదవ నరసింహరాయలు. ఈ ఇమ్మడి నరసింహరాయలు ఏంటంటే చివరివాడు అనమాట ఈ వీరి యొక్క సాళువ వంశంలో. విజయనగరం పరిపాలించినటువంటి రాజులలో అతి తక్కువ పరిపాలించినటువంటి రాజవంశం ఏది అంటే మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే సాళువ వంశం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి జనరల్గా మనం అందరికీ తెలిసిన మూవీయే అన్నమయ్య, అందరూ చూసే ఉంటారు. ఆ అన్నమయ్య మూవీలో మోహన్ బాబు గారు ఉంటారు కదా, అతని యొక్క క్యారెక్టర్ ఏంటంటే ఈ సాళువ నరసింహరాయలు క్యారెక్టర్ అదేనమాట.
ఇతని యొక్క అంటే దాని ప్రకారం మనం చూసుకోవచ్చు ఏంటంటే ఇతనికి సమకాలీకులు ఎవరంటే తాళ్లపాక అన్నమాచార్యులు ఈ సాలువ నరసింహరాయలు యొక్క సమకాలీనులు అని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్ ఇతను ఏంటంటే తన రాజధానిని ఆంధ్ర నుంచి చంద్రగిరికి మార్చేశాడనమాట. ఇతని యొక్క స్పెషాలిటీ ఇదే. నెక్స్ట్ వచ్చేసరికి ఇమ్మడి నరసింహరాయలు ఇతను ఏంటంటే చివరి వారు అనమాట. అంటే ఇతని యొక్క టైం పీరియడ్లో ఏం జరిగిందంటే వాస్కోడిగామా ఉన్నాడు కానీ 1400 ఇక్కడ రాశాను చూడండి సాలువ నరసింహరాయల గురించి. ఇతను ఏంటంటే స్థాపకుడని, రాజధానిని ఆంధ్ర నుంచి చంద్రగిరికి మార్చివేశాడని, అలాగే తాళపాక అన్నమాచార్యులు యొక్క సమకాలీనులని ఇక్కడ మెన్షన్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇమ్మడి నరసింహరాయల యొక్క టైం పీరియడ్ వచ్చేసరికి 1498 మే 17న వాస్కోడిగామా పోర్చుగీస్ కల్లికోటకి వచ్చాడని చెప్పేసి అని చెప్తారనమాట ఇతని యొక్క టైం పీరియడ్లోనే. అదే ఇతని యొక్క టైం పీరియడ్లో గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక మెయిన్ ఇంపార్టెంట్ విషయం. నెక్స్ట్ వచ్చేసరికి ఇతని యొక్క టైం పీరియడ్లోనే 1505లో వీర నరసింహరాయలు ఇతన్ని చంపి తులు వంశ స్థాపన అనేది చేశాడనమాట. అంటే ఇతని ఈ సాలువ నరసింహరాయల తర్వాత నెక్స్ట్ ఇమ్మడి నరసింహరాయలు అనే వ్యక్తి వస్తాడనమాట. ఇతన్ని ఏంటంటే ఈ 1505వ సంవత్సరంలో వీర నరసింహరాయలు చంపేసేసి తులు వంశం అనేది స్థాపించడం జరిగింది. అంతే ఇక్కడితో సాలువ వంశం అనేది ఎండ్ అయిపోయింది. తులు వంశం అనేది స్టార్ట్ అయిందనమాట. నెక్స్ట్ వచ్చేసరికి తులు వంశంని ఎవరు స్థాపించారు? వీర నరసింహరాయలు స్థాపించాడు. కాబట్టి ఇతను ఏమని చెప్తాము మనం? వీర నరసింహరాయల్ని తులు రాజవంశానికి స్థాపకుడిగా చెప్తాం అనమాట. ఇతని యొక్క టైం పీరియడ్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ తులువ రాజవంశం యొక్క టైం పీరియడ్ చూసుకున్నట్లయితే 1505 నుంచి 1570 వరకు వీరి యొక్క రాజవంశ స్థాపన వారి యొక్క టైం పీరియడ్ అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి వీర నరసింహరాయల యొక్క ఇతని యొక్క టైం పీరియడ్ వచ్చేసరికి 1505 నుంచి 1509 అంటే ఇతను ఒక 4 సంవత్సరాలు అనేది పరిపాలన చేశాడు. ఇతను ఏంటంటే స్థాపకుడు అనమాట. నెక్స్ట్ ఇతని తర్వాత అంటే శ్రీకృష్ణదేవరాయలు వచ్చారు. శ్రీకృష్ణదేవరాయలు టైం పీరియడ్ వచ్చేసరికి 1509 నుంచి 1529 వరకు. నెక్స్ట్ వచ్చేసరికి అచ్యుతరాయలు 1529 నుంచి 1542 వరకు. ఇప్పుడు మనం వీరికి సంబంధించి మనం ఎక్స్ప్లెనేషన్ అనేది చేసుకుందాం. వీర నరసింహరాయలు ఏంటంటే ఈ సాళువ వంశంలో చివరి వాడైనటువంటి ఇమ్మడి నరసింహరాయల్ని చంపేసి రాజ్యస్థాపన తులువ వంశం అనేది స్టార్ట్ చేశాడు కదా. ఇతని తర్వాత వచ్చినటువంటి వ్యక్తి ఏంటంటే శ్రీకృష్ణదేవరాయలు అనమాట. అంటే ఎలా వస్తాడంటే ఈ వీర నరసింహరాయల్ని 1509వ సంవత్సరంలో అనేక మంది ఏకమయ్యి ఇతన్ని చంపేస్తారన్నమాట. అప్పుడు ఇతని తర్వాత 1509 ఆగస్టు 8న శ్రీకృష్ణదేవరాయలు ఏంటంటే రాజుగా వస్తాడు. ఇతడు ఈ వీర నరసింహరాయల యొక్క కొడుకు అన్నమాట. ఇతను ఏంటంటే ఈ శ్రీకృష్ణదేవరాయలు ఏంటంటే తన తోడ ఉన్నటువంటి సోదరులు ఉంటారు కంటే 2 ఉన్నారు. అతన్ని ఏంటంటే వాళ్ళిద్దరిని చంపేసి రాజయ్య అని చెప్పేసి అంటారనమాట శ్రీకృష్ణదేవరాయల గురించి. ఈ శ్రీకృష్ణదేవరాయలు ఏంటంటే చాలా గొప్ప చక్రవర్తి అన్నమాట. విజయనగరంలోనే గొప్ప చక్రవర్తిగా పేరుగాంచినటువంటి రాజు అన్నమాట. ఇతని టైం పీరియడ్ వచ్చేసరికి 1509 నుంచి 1529. నెక్స్ట్ ఇతనికి ఉన్నటువంటి బిరుదులు కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నేను రాశాను శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించి. ఫస్ట్ వచ్చేసరికి దక్షిణాధిపతి, సాహితీ సమరాంగణ సార్వభౌమ, నెక్స్ట్ వచ్చేసరికి మహారాజాదిరాజా, రాజమార్తాండ, యవ్వన రాజ్య స్థాపనాచార్య, నెక్స్ట్ మరురాయగుండ, ఆంధ్ర భోజుడు, గజపతి గజకోట పాకవేన, ఇవన్నీ కూడాను ఇతని శ్రీకృష్ణదేవరాయల యొక్క బిరుదులు అన్నమాట. ఇతని యొక్క లక్ష్యం ఏంటంటే ఈ శ్రీకృష్ణదేవరాయల యొక్క లక్ష్యం ఏంటంటే బహుమని సుల్తాన్ ఉన్నారు కదా వాళ్ళని ఓడించడమే ఇతని లక్ష్యంగా పెట్టుకున్నాడు అనమాట. ఇతను వచ్చేసరికి గోల్కొండ రాజ్యాన్ని అంటే కుతుబ్ షాహీ వంశాన్ని ఏంటంటే ధోని అంటే దివానీ యుద్ధంలో ఇతన్ని కుతుబ్ షాహీని ఓడించాడనమాట. కులీ కుతుబ్ షాహీని ఓడించాడనమాట. అలాగే బీజాపూర్పై యుద్ధం చేసి 1520లో ఇస్మాయిల్ ఆదిల్ షాని ఓడించేసి రాయచూర్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడనమాట. విశాఖ జిల్లాలో సింహాచలం వద్ద విజయస్తంభాన్ని నిర్మించాడనమాట. ఇతని యొక్క మంత్రి కనుక చూసుకున్నట్లయితే తిమ్మరుసు అన్నమాట. ఇతని యొక్క సాహిత్య భవనం కనుక చూసుకున్నట్లయితే భువన విజయం అన్నమాట ఇతని యొక్క సాహిత్య భవనం పేరు. నెక్స్ట్ వచ్చేసరికి ఇతని యొక్క ఆస్థానంలోనే అష్టదిగ్గజాలు అనేటువంటి 8 మంది కవులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఇతను ఏంటంటే ఇతనికి ఒక సాహిత్య భవనం ఉందంటే ఇతనికి కవిత్వం అన్న ఇంకా రచనలు అన్న వీటి మీద మక్కువ ఎక్కువ అన్న విషయం మనకు అర్థమవుతుంది కదా. కాబట్టి ఇతను ఒక రైటర్ అనే విషయం మనకు తెలుస్తుంది. కాబట్టి ఇతను రాసినటువంటి గ్రంథాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి ఆముక్తమాల్యద మనకందరికీ తెలుసు. ఆముక్తమాల్యద వచ్చేసరికి తెలుగులో రచించారు. నెక్స్ట్ వచ్చేసరికి ఉషా పరిణయం ఇదేంటంటే సంస్కృతంలో రచించడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసరికి శాంభవతి పరిణయం ఇవి 2 కూడా సంస్కృతంలో రచించారు. ఆముక్తమాల్యద మాత్రం తెలుగులో రచించడం జరిగిందనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇతని యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి అష్టదిగ్గజాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము.
అష్టదిగ్గజాలు కనుక మనం పేర్లు కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసరికి అలసాని పెద్దన గారు, ఇతను రచించినటువంటి రచన వచ్చేసరికి మనుచరిత్ర, హరికథాసారం. నెక్స్ట్ నందితిమ్మన, పారిజాతాపహరణం. నెక్స్ట్ తెనాలి రామకృష్ణ. నెక్స్ట్ ఇతను రచించినటువంటి రచన కనుక చూసుకున్నట్లయితే పాండురంగ మహత్యం. నెక్స్ట్ రామరాజభూషణుడు, వసుచరిత్ర, పింగళి సూరణ, రాఘవ పాండవీయం. నెక్స్ట్ అయ్యలరాజు వీరభద్రుడు, సకల నీతిసారం, శాస్త్రసారం, సంగ్రహం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి దూర్జటి రచించినటువంటి రచన కనుక చూసుకున్నట్లయితే శ్రీకాళహస్తీశ్వర మహత్యం. నెక్స్ట్ మాదయ్య గారి మల్లన కనుక చూసుకున్నట్లయితే రాజశేఖర చరిత్ర. ఇవన్నమాట వీరి యొక్క రచనలు కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ అలసాని పెద్దన, నందితిమ్మన, తెనాలి రామకృష్ణుడు, నెక్స్ట్ వచ్చేసరికి రామరాజభూషణుడు, పింగళి సూరణ, నెక్స్ట్ అయ్యలరాజు వీరభద్రుడు, దూర్జటి, మాదయ్య గారి మల్లన, వీరన్నమాట అష్టదిగ్గజ కవులు. నెక్స్ట్ ఈ శ్రీకృష్ణదేవరాయల యొక్క రచించినటువంటి రచనలు చూసుకున్నాం కదా. నెక్స్ట్ ఈ శ్రీకృష్ణదేవరాయల యొక్క భార్యలు కనుక చూసుకున్నట్లయితే చిన్నాదేవి, తిరుమలదేవితో కలిసి ఈ శ్రీకృష్ణదేవరాయలు తిరుపతిని దర్శనం చేసుకొని ఆ తిరుపతిని ఏంటంటే డెవలప్ చేశాడన్నమాట, అభివృద్ధి చేశాడు. 1514 సంవత్సరంలో డెవలప్ చేయడం అనేది జరిగిందనమాట. ఇతని యొక్క తల్లి పేరు మీదగానే, అంటే ఇతని యొక్క తల్లి పేరు ఏంటంటే నాగాంబ, ఆవిడ పేరు మీదుగా నాగులాపురం అనేటువంటి ఒక నగరాన్ని నిర్మించాడనమాట. ఇతనికి ఇష్టమైనటువంటి పండగను కనుక మనం చూసుకున్నట్లయితే ఇతనికి విజయదశమి అనేది ఇతనికి చాలా ఇష్టమైన పండుగ అన్నమాట. కాబట్టి దీన్ని ఏంటంటే మహానవమి దిబ్బ పైన ఇతను దాన్ని సెలబ్రేట్ చేసుకునేవాడు అనమాట. నెక్స్ట్ అని ఎవరు చెప్పారు ఇలా ఇతనికి ఇష్టమైనటువంటి పండుగ విజయదశమి అని? అలాగే ఇతను ఏంటంటే మహానవమి దిబ్బ ఉంది కదా, దాని మీద పండుగ చేసుకునేవాడని చెప్పేసి డొమింగో ఫేజ్ అన్నాడు అనమాట. 1529లో ఇతను చనిపోతాడు. ఇతని తర్వాత శ్రీకృష్ణదేవరాయల యొక్క తమ్ముడు వచ్చేసరికి అచ్యుతరాయలు అన్నమాట. అచ్యుతరాయలకి ఏంటంటే ఇతను రాజ్యం అనేది అప్పగిస్తాడనమాట. ఇతను రాజ్యం అనేది తీసుకొని ఇతను రాజ్యపాలనకు వస్తాడు. అచ్యుతరాయలు అనేది ఇంకా పరిపాలన చేస్తున్నప్పుడు అతనికి ఏంటంటే పక్షవాతం వస్తుంది. ఈ అచ్యుతరాయలకి శ్రీకృష్ణదేవరాయల యొక్క తమ్ముడు అచ్యుతరాయలు కదా, అతనికి ఏంటంటే పక్షవాతం వస్తుంది. అందుకే అప్పుడు ఏం చేస్తాడంటే శ్రీకృష్ణదేవరాయల యొక్క కూతురు ఉంది, ఆ కూతురు పేరు ఏంటంటే మోహనాంగి అన్నమాట. ఆవిడ యొక్క హస్బెండ్ ఏంటంటే ఆలియరాయలు. ఈ ఆలియ రామరాయలు ఏంటంటే ఈ రాజ్యానికి వస్తాడనమాట. ఈ అచ్యుతరాయలు ఏం చేస్తాడంటే ఈ ఆలియ రామరాయలకి రాజ్యాన్ని అప్పగించేసి నువ్వే పరిపాలన చెయ్యి అని చెప్పేసి ఇచ్చేస్తాడు. ఇంకా ఈ అచ్యుతరాయలు పక్షవాతం వచ్చింది కదా, కాబట్టి ఇతనికి పరిపాలన ఇచ్చేస్తాడు. కాబట్టి మోహనాంగి యొక్క భర్త ఏంటంటే పరిపాలన అనేది స్టార్ట్ చేస్తాడు. కాకపోతే ఇతన్ని ఏంటంటే తులువ వంశం కిందకి మనం కన్సిడర్ చేయకుండా అరవేటి వంశం కింద మనం కన్సిడర్ చేస్తామన్నమాట. అది ఇక్కడ ఉన్నటువంటి పాయింట్. నెక్స్ట్ వచ్చేసరికి వీరి టైంలోనే 1565లో రాక్షస తంగడి యుద్ధం అనేది జరిగింది. దానికి సంబంధించి నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఈ రాక్షస తంగడి యుద్ధం వల్లనే ఈ విజయనగర సామ్రాజ్యం అంతం అయిందని చెప్పేసి అంటారండి. ఈ యుద్ధం ఏంటంటే విజయనగర సామ్రాజ్యానికి పతనం కావడానికి కారణమైనటువంటి యుద్ధం అన్నమాట. విజయనగరానికి అలాగే బహుమనికి మధ్య యుద్ధం జరిగిందనమాట. ఈ యుద్ధంలో బీరార్ తప్ప మిగిలిన 4 రాజ్యాలు పాల్గొంటాయి. అవేంటంటే బీజపూర్, బీజ్పూర్, బీదర్, ఇంకా సంయుక్త దళాలు, ఇంకా ఇవన్నీ కూడా అంటే అహ్మద్నగర్, గోల్కొండ, ఇవన్నీ కూడాను ఈ రాజ్యంలో అంటే వీరి యొక్క యుద్ధంలో పాల్గొనడం జరిగిందనమాట. తర్వాత ఏంటంటే రాజధానిగా చంద్రగిరి అనేది కొనసాగింది. విజయనగర రాజధాని అనేది తర్వాత తల్లికోట అవుతుందన్నమాట. నెక్స్ట్ వీరి తర్వాత వచ్చిన వంశం వచ్చేసరికి అరవేటి వంశం అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు మనం అరవేటి వంశం అనేది చూసుకుందాము. ఇంతకుముందు నేను ప్రీవియస్ వీడియోలో అలియరాయలు అని చెప్పాను కదా. ఈ అచ్యుతరాయల తర్వాత ఏంటంటే అలియరాయలు వస్తాడనమాట. ఇతను ఎవరంటే తిరుమల రాయలు యొక్క తమ్ముడే అలియరాయలు అన్నమాట. ఇతను ఏంటంటే స్థాపకుడు అనమాట, అరవేటి వంశ స్థాపకుడు అనమాట. ఈ నెక్స్ట్ వచ్చేసరికి అరవేటి వంశంలో చివరివాడు వచ్చేసరికి శ్రీరంగరాయలు అన్నమాట, 3వ శ్రీరంగరాయలు అన్నమాట. ఇంతకుముందు నేను చెప్పాను శ్రీకృష్ణదేవరాయలు మరణం తర్వాత అచ్యుతదేవరాయలు అలాగే వెంకటరాయలు సింహాసనాన్ని అధిష్ఠించడం అనేది జరిగిందనమాట. అప్పుడు ఏంటంటే వీరి యొక్క ఈ ఆలియ రామరాయలు ఉన్నారు కదండి, వారి యొక్క పాలనలో బీజ్పూర్, అహ్మద్నగర్, గోల్కొండ, బీదర్ ఈ యొక్క సంయుక్త రాష్ట్రాలన్నీ కూడా ఒక కూటమిగా ఏర్పడి 1565 అంటే రాక్షస తంగడి యుద్ధం అంటే తల్లికోట యుద్ధం అనేది జరిగిందనమాట. ఈ తల్లికోట వద్ద ఈ ఆలియ రామరాయల్ని ఎదుర్కొన్నాయి అన్నమాట ఇవన్నీ కూడా. అప్పుడు ఏంటంటే ఈ రామరాయల్ని 2 ముస్లిం సేనాలు, నేను ఆల్రెడీ చెప్పాను ఇక్కడ ముస్లిం సైనిక దళాలని ఏర్పాటు చేసుకొని పరిపాలన చేశారని చెప్పాను కదా.
ఈ ఇద్దరు ముస్లిం సేనాలను ఇతన్ని ఏంటంటే మోసగించేసి శత్రువుతో చేతులు కలుపుతారనమాట. అప్పుడేంటి ఈ అలీ రామరాయలు అనేవాడు ఓడిపోతాడు. ఈ అలీ రామరాయలు ఏంటంటే అతని యొక్క ప్రజల కనికరం లేకుండా చంపబడతాడనమాట. అంటే దేవాలయాలు ధ్వంసం చేయడం కానీ చాలా ఘోరంగా రాక్షసుల్లాగా ఇతని యొక్క రాజ్యాన్ని కొల్లగొట్టడం జరిగిందనమాట. ఈ యుద్ధం వల్ల ఏంటంటే ఈ యుద్ధాన్నే మనం ఏమని పిలుస్తామంటే రాక్షస తంగడి యుద్ధం అని చెప్పేసి అని పిలుస్తామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నేను మెన్షన్ చేశాను రాక్షస తంగుడు యుద్ధం అని చెప్పేసి. నెక్స్ట్ ఈ రాక్షస తంగుడు యుద్ధం ఏంటంటే వారికి మధ్య జరిగింది కదా. ఈ రామరాయల్ని ఏం చేస్తాడంటే ఈ రామరాయల్ని జైల్లో పెట్టేసి అంటే ఉంచి ఉరిదీస్తారు. ఇతని ఆర్య రామరాయల్ని జైల్లో పెట్టేసి ఉరిదీస్తారు. ఇంకా విజయనగర ముస్లిం సైన్యాలచే ధ్వంసం చేయబడింది అనమాట. ఈ యుద్ధం ఏంటంటే విజయనగర రాజ్యం యొక్క ముగింపుగా చెప్తారనమాట. దేన్ని రాక్షస తంగడి యుద్ధాన్ని విజయనగర సామ్రాజ్యం యొక్క క్షీణతగా మనం భావిస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ విజయనగర రాజ్యం అరవీడు రాజవంశం క్రింద మరో శతాబ్దం పాటు ఉనికిలోకి వచ్చేసింది. వీరి యొక్క రాజ్యం అనేది ఇలా అంతమైపోయినా కానీ క్షీణించినా కానీ తర్వాత వచ్చినటువంటి వాళ్ళే ఈ తిరుమల రాయలు, అలాగే శ్రీరంగరాయలు, ఇంకా అలాగే రెండవ వెంకటరాయలు ఈ రాజవంశానికి చెందినటువంటి ముఖ్యమైన పాలకులుగా మనం చెప్పుకుంటామన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఈ విజయనగర రాజ్యానికి చివరిలో ఉన్నటువంటి పాలకుడు వచ్చేసరికి మూడవ శ్రీరంగరాయలు మనం చెప్పుకుంటాం అనమాట ఈ అరవీటి వంశంలో. ఇది ఓకే, ఇంకెంతవరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత ఏంటంటే టెక్స్ట్ బుక్లో మనకి ఏమైనా మెన్షన్ చేశారంటే రెడ్డి రాజుల గురించి మెన్షన్ చేశారు. ఇంతకుముందు నేను ప్రీవియస్ వీడియోలో కాకతీయ వంశానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు ఈ రెడ్డి రాజ్యం గురించి నేను చెప్పాను. ఈ రెడ్డి రాజ్యంలో ముఖ్యమైనటువంటి రాజుల్లో ప్రళయ వేమారెడ్డి, అనపోతారెడ్డి, ఇంకా కుమారగిరి రెడ్డి, పెదకోమటి వేమారెడ్డి అని చెప్పేసి అని వారి యొక్క పరిపాలన ఎలా ఉంది, వారు పల్నాటి ప్రాంతంలో బెల్లంకొండ, వినుకొండ, నాగార్జునకొండ ఇలాంటి ప్రాంతాలని వాళ్ళు రాజ్యంగా చేసుకొని పరిపాలన చేశారని చెప్పేసి నేను ఎక్స్ప్లెనేషన్ చేశాను. అలాగే కస్టమ్స్ పన్ను ఎవరు చేస్తారు అంటే అనపోతారెడ్డి పాలనలో జరిగిందని, 1/6 వంతు పన్ను అనేది విధించడం జరిగిందని ఇలా మీకు నేను అంతకుముందు ఎక్స్ప్లెనేషన్ చేశాను కదా. ఇప్పుడు మనం బహుమని రాజ్యం గురించి అలాగే విజయనగర యొక్క రాజుల యొక్క పరిపాలన విధానం గురించి ఇప్పుడు మనం చూసుకుందాము. విజయనగర రాజుల యొక్క పరిపాలన కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి వీరేంటంటే సామ్రాజ్యాన్ని మండలాల్ని నాడుల్ని స్థలాల్ని గ్రామాలుగా చేసుకొని వీరు పరిపాలన అనేది చేశారన్నమాట. అంటే ఈ మండలాలకి ఉన్నటువంటి అధిపతులు కనుక మనం చూసుకున్నట్లయితే మండలేశ్వరులు అని చెప్పేసి అంటాం అనమాట. అలాగే నాయక్ అని చెప్పేసి పిలుస్తారు. విజయనగర కాలంలో పూర్తి అధికారాలు చక్రవర్తికే ఉండేవన్నమాట. మంత్రిమండలి సహాయంతో వారి యొక్క పరిపాలన అనేది జరిగేది. నెక్స్ట్ వచ్చేసరికి వీరి యొక్క పన్ను కనుక చూసుకున్నట్లయితే భూమి శిస్తు కనుక చూసుకున్నట్లయితే 1/6 వంతు అనేది పన్ను అనేది విధించడం జరిగిందనమాట. ఓడరేవుల్లో ఎగుమతులు దిగుమతులు పన్నులు అనేవి విధించేవారు. వీరి యొక్క సైనిక విధానం కనుక చూసుకున్నట్లయితే అమర్నాయక్ విధానం అన్నమాట. అమర్నాయక్ విధానం అంటే అమరము అంటే ఏంటంటే నిర్ణీత ప్రాంతంపై శిస్తు వసూలు చేయు అధికారం అంటే జీతాలకు బదులుగా భూములు తీసుకునే పద్ధతి అన్నమాట. దాన్నే మనం అమర్నాయక్ విధానం అని చెప్పేసి అంటారనమాట. వీరు కొన్ని జంతువుల్ని వారు మచ్చిక చేసుకొని కొన్నిటిని వారు ఉపయోగించుకునేవారు. వాటిని కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి గుర్రాలు, గాడిదలు, ఒంటెల్ని వీళ్ళు పురుషులకి ఆహారంగాను అలాగే మందుగుండ్లుగాను అంటే వాటిని ఉపయోగించేటప్పుడు ఈ యుద్ధ సమయంలో పురుషులకి ఆహారము, మందుగుండ్లు వాటిని మోయడానికి వీటిని ఉపయోగించేవాళ్ళు అన్నమాట ఒంటెలని. ఇంకా గాడిదలు, గుర్రాలు వీటిని ఉపయోగించేవాళ్ళు జంతువుల్ని. నెక్స్ట్ వచ్చేసరికి కుక్కలు, పావురాలుగా సంబంధించి చూసుకున్నట్టయితే సందేశం కొరకు వీటిని ఉపయోగించేవారు. నెక్స్ట్ వచ్చేసరికి పక్షులు కనుక చూసుకున్నట్లయితే విషవాయువులను గుర్తించడం కోసం పక్షులను వాడేవాళ్ళు. నెక్స్ట్ పిల్లులు, కుక్కలను ఏంటంటే కందకాలలో ఎలుకలను పట్టుకోవడానికి వాడేవాళ్ళు అన్నమాట. నెక్స్ట్ ఏనుగులను ఏంటంటే యుద్ధానికి వాడేవాళ్ళు అన్నమాట. నెక్స్ట్ వీరి యొక్క సమాజం గురించి కనుక మనం చూసుకున్నట్లయితే భవనాలు వైభవంగా ఉండేయండి. అలాగే సిల్క్, కాటన్ దుస్తులు అనేవి ఎక్కువగా ధరిస్తూ ఉండేవారు ప్రజలు. నెక్స్ట్ వచ్చేసరికి పరిమళ ద్రవ్యాలు అంటే సుగంధ ద్రవ్యాలు అనేవి వీళ్ళు వాడేవాళ్ళు అనమాట. ఆభరణాలు కూడా వీళ్ళకి బాగా తెలుసు. నెక్స్ట్ వచ్చేసరికి నృత్యం, సంగీతం, మల్లయుద్ధం, కోడి పందాలు లాంటివి వీళ్ళు వినోదాలుగా వాళ్ళు చేసుకునేవాళ్ళు అనమాట. వినోదాలు అనమాట. వాళ్ళు ఎక్కువగా ఎంజాయ్ చేసేటువంటి కల్చరల్ యాక్టివిటీస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మహిళలకి ఉన్నత స్థానం అనేది ఉండేది వీళ్ళ యొక్క టైం పీరియడ్లో. నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ ఏంటంటే గంగాదేవి రచన గురించి నేను చెప్పాను కదా. గంగాదేవి ఎవరు అంటే కంపెనీ యొక్క భార్య. అతని యొక్క మధుర విజయం అంటే మధుర మీద గెలిచినటువంటి దాని గురించి మధుర విజయం అనేటువంటి గ్రంథాన్ని రచించిందని చెప్పేసి నేను చెప్పాను కదా, అదన్నమాట.
నెక్స్ట్ వచ్చేసరికి వీరి యొక్క టైం పీరియడ్లో ఆతుకూరి మొల్ల ఈవిడ రచించినటువంటి రచన వచ్చేసరికి మొల్ల రామాయణం అన్నమాట. వీరు నెక్స్ట్ వచ్చేసరికి వీరి యొక్క టైం పీరియడ్లో వేశ్యా వ్యవస్థ మీద పన్ను అనేది విధించేవారనమాట. దీన్నే వాళ్ళు ఘనాచారి పన్ను అని చెప్పేసి అనేవారని చెప్పేసి అబ్దుల్ రజాక్ అన్నారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి గృహ సేవకులుగా, నృత్యకారిణులుగా, పల్లకీలు మోసేవాళ్ళుగా స్త్రీలు ఉండేవారని చెప్పేసి న్యూనిజ్ అన్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి వీరు టైం పీరియడ్లో కనుక చూసుకున్నట్లయితే ఎగుమతులు కనుక చూసుకున్నట్లయితే పత్తి, పట్టు, సుగంధ ద్రవ్యాలు, బియ్యం, ఇనుము లాంటివి ఎగుమతులు చేసేవారు. నెక్స్ట్ వచ్చేసరికి దిగుమతులు వచ్చేసరికి ముత్యాలు, గుర్రాలు, పగడాలు, రాగులు వీరు దిగుమతులు చేసుకునేవారు అనమాట, ట్రాన్స్పోర్ట్స్ లాంటివి. నెక్స్ట్ వచ్చేసరికి వీరి యొక్క ఆర్థిక వ్యవస్థ కనుక చూసుకున్నట్లయితే వీరి యొక్క ప్రధానమైనటువంటి వృత్తి వచ్చేసరికి వ్యవసాయము. నెక్స్ట్ వచ్చేసరికి వీరు తుంగభద్ర నదికి అత్యధిక ఆనకట్టలు అనేవి కట్టుకునేవారు అనమాట. ఎందుకంటే పంట కోసం కదా, వ్యవసాయం కదా వీరి యొక్క ప్రధాన వృత్తి, కాబట్టి ఆనకట్టలు అనేవి ఎక్కువ కట్టేవారు. నెక్స్ట్ వచ్చేసరికి కర్నూలు, అనంతపురంలో వజ్రగనులు అనేవి లభ్యమయ్యాయి. బంగారు నాణ్యాల మీద వరాహం, అంటే బంగారు నాణ్యాలనే వరాహం అని చెప్పేసి అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మలబార్, ఈ మలబార్ ఉంది కదండి, అంటే మలబార్ తీరంలో అంటే కేరళలో అత్యధికమైనటువంటి నౌకాశ్రమాలు అని చెప్పేసి ఉండేవన్నమాట. అంటే కన్ననూరు, అంటే కన్ననూరు కేరళలో అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి తూర్పు వైపున కనుక చూసుకున్నట్లయితే బర్మా, మలయ, చైనా ద్వీపకల్పాల్లో ఎక్కువ వ్యాపారాలు అనేవి చేసేవారు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి పశ్చిమ వైపు చూసుకున్నట్లయితే అరేబియా, పర్షియా, దక్షిణాఫ్రికాల్లో వీరు చేసుకునేవారు అనమాట, వ్యాపారాలు చేసేవారు. నెక్స్ట్ వచ్చేసరికి పత్తి, పట్టు, నేను ఆల్రెడీ చెప్పాను, పత్తి, పట్టు, ఇంకా సుగంధ ద్రవ్యాలు, బియ్యం, ఇనుము లాంటివి వీరు ఎగుమతులు చేసేవారు. అలాగే దిగుమతులు ఏంటంటే ముత్యాలు, గుర్రాలు, పగడాలు, రాగులు వీటన్నిటిని దిగుమతి చేసుకున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి వీరి యొక్క సాంస్కృతిక సేవ కనుక చూసుకున్నట్లయితే వీరేంటంటే ఎత్తైన గోపురాలు, విశాల మండపాలు, ఎత్తైన స్తంభాలు లాంటివి కన్స్ట్రక్ట్ చేసేవారు అనమాట. వీటి మీద ఏంటంటే కనిపించేటటువంటి జంతువు వచ్చేసరికి గుర్రం అన్నమాట, ఎత్తైన స్తంభాల మీద కనిపించేటటువంటి జంతువు. నేను కాకతీయులకు సంబంధించి చెప్పేటప్పుడు నేను ఒక పక్షి గురించి చెప్పాను కదా, అలాగే వీరి యొక్క ఎత్తైన స్తంభాల్లో వీటిపైన కనిపించేటువంటి జంతువు వచ్చేసరికి గుర్రం అన్నమాట. ఎత్తైన స్తంభాలు వీరికి అంటే ఎన్ని ఉన్నాయంటే సుమారు 100 నుంచి 1000 వరకు స్తంభాలు అనేవి కన్స్ట్రక్ట్ చేయించేవారు అనమాట వీరి యొక్క టైం పీరియడ్లో. నెక్స్ట్ వచ్చేసరికి ప్రముఖమైనటువంటి నిర్మాణాలు కనుక మనం చూసుకున్నట్లయితే వీరి యొక్క టైం పీరియడ్లో మనం ఫస్ట్ వచ్చేసరికి విఠలస్వామి దేవాలయము. నేను ఆల్రెడీ చెప్పాను, విఠలస్వామి అనేది వీరి యొక్క కుల దైవం అని చెప్పేసి ఇందాక చెప్పాను కదా, అలాగన్నమాట. వీరి యొక్క ప్రముఖ నిర్మాణాలు కనుక చూసుకున్నట్లయితే విఠలస్వామి దేవాలయం ఇదేంటంటే విజయనగరంలో ఉంది. ఇది అంటే శిల్పకళ అనేది చాలా గొప్పదన్నమాట దీనికి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసరికి హజారా రామాలయం అన్నమాట, శిల్పకళ అనేది గొప్పదన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా ఏంటంటే విజయనగరంలో ఉంది, హంపీలో ఉంది. ఇది అంటే కర్ణాటక స్టేట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి విరూపాక్ష దేవాలయం, ఇది విజయనగరం, హంపీలో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి కైలాసనాథ్ దేవాలయం, ఇదేంటంటే కాంచీపురం, తమిళనాడులో ఉంది. ఇదేంటంటే నేను పల్లవులకు సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు నేను కైలాసనాథ్ దేవాలయం గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, అంటే జనరల్గా ఆ పేరును మాత్రం మెన్షన్ చేశాను. ఈ శిల్పకళల గురించి చెప్పేటప్పుడు అక్కడ చెప్పాను అన్నమాట, నేను ప్రీవియస్ వీడియోలో ఉంది, ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ కాంచీపురం, తమిళనాడు అనేటువంటి బిట్ ఏంటంటే రీసెంట్గా జరిగినటువంటి టెట్ ఎగ్జామ్లో మనకి ఇచ్చారన్నమాట. కైలాసనాథ్ దేవాలయం ఎక్కడ ఉందని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇచ్చారు, ఇక్కడ కాంచీపురం అనేది ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి వరదరాజ దేవాలయం అన్నమాట, ఇది కూడా కాంచీపురంలో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏకాంబరేశ్వర దేవాలయం, ఇది కూడా కాంచీపురంలో ఉందన్నమాట. ఇవేంటంటే నిర్మాణ శైలికి గొప్పవన్నమాట. ఈ వరదరాజ దేవాలయం అలాగే ఏకాంబరేశ్వర దేవాలయం అనేది నిర్మాణ శైలికి గొప్పవి. అలాగే ఈ విఠలస్వామి దేవాలయం, హజారా రామాలయం ఏంటంటే శిల్పకళకి గొప్పవన్నమాట, ఇవి 2. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం ఏం చూద్దామంటే ఇప్పుడు మనకి ఏమర్థమవుతుంది, ఈ వరదరాజ దేవాలయం అలాగే ఏకాంబరేశ్వర దేవాలయం ఏంటంటే ఈ పల్లవుల రాజధాని కదా, కంచిని కదా చేసుకొని వాళ్ళు పరిపాలన చేసింది, ఈ కాంచీపురంలో ఉన్నాయి కాబట్టి అలా చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ వచ్చేసరికి గోపురాలు, విమానాలు అత్యధికంగా నిర్మించినటువంటి రాజులు ఎవరంటే విజయనగర రాజులు అన్నమాట. ఇప్పుడు మనం కళలు, సాహిత్యం గురించి చూసుకున్నట్లయితే కన్నడ సాహిత్యానికి అధిక ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరిగిందనమాట వీరి యొక్క టైం పీరియడ్లో. నెక్స్ట్ వచ్చేసరికి కన్నడ సాహిత్యంలో ప్రధానమైనటువంటి వారుగా వీరి పేరుగాంచినటువంటి వారు ఎవరంటే ఫస్ట్ వచ్చేసరికి దీక్షతారు, నెక్స్ట్ వచ్చేసరికి శ్యామశాస్త్రి గారు, నెక్స్ట్ వచ్చేసరికి త్యాగరాజస్వామి గారు. వీరు ముగ్గురు కూడాను తంజావూరు ఆస్థానంలోని వారుగా మనం చెప్పుకుంటాం అనమాట, అంటే విజయనగర సామంత రాజ్యంలోని తంజావూరు ఆస్థానంలోని వారుగా వీళ్ళు మనం చెప్పుకుంటాము. వీరి యొక్క టైం పీరియడ్లో రచించినటువంటి గ్రంథాలు కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి సంగీత సర్వస్వం అనమాట. ఇది రచించిన వారు ఎవరంటే విద్యారణ్య స్వామి. ఇతని యొక్క
ఉపదేశంతోనే మనం ఈ సంగమ వంశం అనేది స్టార్ట్ చేశారు. ఎవరు? హరిహర రాయలు, బుక్కరాయలు. నేను ఇంతకుముందు స్టార్టింగ్ చెప్పానన్నమాట ఈ పాయింట్. నెక్స్ట్ వచ్చేసరికి మహానాటక సుధానిధి. ఇది వచ్చేసరికి రెండవ దేవరాయలు రచించారన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏంటంటే వీరి యొక్క టైం పీరియడ్లో జరిగినటువంటి నృత్య రూపాల గురించి ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. వీరి యొక్క టైం పీరియడ్లో ఉన్నటువంటి నృత్య రూపాలు కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి భరతనాట్యం అనమాట. భరతనాట్యం ఏంటంటే భరతముని దీనికి సంబంధించినటువంటి అతని పేరు మీదుగా వచ్చినటువంటిది భరతనాట్యం అన్నమాట. అత్యంత ప్రజాదరణ పొందినటువంటి నృత్య రూపం ఏంటంటే భరతనాట్యం కదా. ఇతని అంటే భరతముని పేరు మీదుగా ఇతను పరిచయం చేశాడు కదా. ఈ భరతముని ఏం చేశాడంటే పరిచయం చేశాడు ఈ భరతనాట్యాన్ని. కాబట్టి ఇతని పేరు మీదుగా భరతనాట్యం అని చేసినట్టు పేరు వచ్చిందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి భరతనాట్యం గురించి వివరణాత్మక సమాచారం కలిగినటువంటి నాట్యశాస్త్రాన్ని పుస్తకాన్ని భరతముని రచించాడనమాట. నెక్స్ట్ వచ్చేసరికి సిద్ధేంద్ర యోగి ఏంటంటే కూచిపూడికి సంబంధించినటువంటి ప్రసిద్ధ నృత్య రూపాలను మనకి పరిచయం చేశాడు. నెక్స్ట్ వచ్చేసరికి కాకతీయుల యొక్క నృత్య రూపమైనటువంటి పేరిణి నాట్యం కూడా ప్రాచుర్యం అనేది పొందిందనమాట. నెక్స్ట్ వచ్చేసరికి భాగవతం యుద్ధనాట్యం ఏంటంటే పేరిణి అనేది యుద్ధనాట్యం, అలాగే శివతాండవం కూడా. నెక్స్ట్ వచ్చేసరికి యక్షగానం కనుక సంబంధించి చూసుకున్నట్లయితే భాగవతులని పాత్రల నుంచి పుట్టినదే ఈ నృత్య రూపం అన్నమాట, ఈ యక్షగానం అన్నమాట. ఇవి వీరి యొక్క టైం పీరియడ్లో ఉన్నటువంటి నృత్య రూపాలు. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం బహుమని రాజ్యం గురించి ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాము. బహుమని రాజ్యం గురించి కనుక మనం చూసుకున్నట్లయితే క్రీస్తు శకం 1347లో వీరి యొక్క రాజ్యం అనేది తుంగభద్ర నదీ తీరంలో ఏర్పడిందన్నమాట. తుంగభద్ర నదీ తీరంలో ఎడమ వైపున ఇది కానీ అంటే మన ఇండియా మ్యాప్లో ఉత్తర వైపున ఇది స్థాపితం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసరికి వీరి యొక్క రాజధాని కనుక చూసుకున్నట్లయితే గుల్బర్గా అనమాట, అంటే ప్రజెంట్ ఉన్నటువంటి కర్ణాటక స్టేట్ అనమాట. వీరి యొక్క రాజధాని రాజ్యస్థాపకుడు వచ్చేసరికి అల్లావుద్దీన్ హసన్ మహమ్మద్ షా ఇతను అనమాట. హసన్ గంగు అని చెప్పేసి అనమాట అంటారు ఇతన్ని. మొత్తం 14 మంది ఈ బహుమని రాజ్యాన్ని పరిపాలించారు. వారిలో మనం కొంతమంది పేర్లు, ఒక 4-5 పేర్లు మనం చెప్పుకుందాము. వారిలో కనుక ముఖ్యమైన వారు కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి అల్లావుద్దీన్ బహ్మన్ షా అన్నమాట. ఇతను ఏంటంటే బహుమని రాజ్య స్థాపకుడు. నెక్స్ట్ వచ్చేసరికి మొదటి మహమ్మద్ షా, నెక్స్ట్ ఫిరోజ్ షా, నెక్స్ట్ వచ్చేసరికి అహ్మద్ అలీ షా, నెక్స్ట్ వచ్చేసరికి మూడవ మహమ్మద్ షా. ఇతను ఏంటంటే ఈ రాజ్యంలోని చివరివాడనమాట, గొప్పవాడనమాట. నెక్స్ట్ ఇతను ఏంటంటే ఈ అహ్మద్ అలీ షా ఏంటంటే రాజధానిని ఈ గుల్బర్గా నుండి బీదర్కి మార్చేశాడు. నెక్స్ట్ వచ్చేసరికి మూడవ మహమ్మద్ షా ఏంటంటే ఈ రాజ్యంలో చివరివాడు కదా. 1482లో ఇతను చనిపోతాడనమాట. ఇతను ఏంటంటే గొప్పవాడనమాట. ఇతను ఏంటంటే ఇతని యొక్క మంత్రి ఉన్నాడు కదండి, ఈ మంత్రి మహమ్మద్ గవాన్ అన్నమాట. ఇతను ఏంటంటే పర్షియాకు చెందినటువంటి వ్యక్తి అన్నమాట. ఇతని యొక్క గొప్పదనం ఏంటంటే ఇతని యొక్క మంత్రి అన్నమాట ఈ మహమ్మద్ గవాన్ ఏంటంటే పర్షియాకు చెందినటువంటి వ్యక్తి. ఇతను ఏంటంటే 42 సంవత్సరాలకి ఇండియాకు వస్తాడు. ఇతను ఏంటంటే ఈ 42 సంవత్సరాలకి ఇండియాకు వచ్చి ఈ విజయనగరం, ఒరిస్సా, ఇంకా కృష్ణ, గోదావరి డెల్టాలపై విజయమైనటువంటి యుద్ధాలు చేసి బహుమని రాజ్యాన్ని విస్తరణ అనేది చేస్తాడనమాట ఇతను, ఈ మంత్రి. నెక్స్ట్ వచ్చేసరికి అలా రాజ్య విస్తరణ అనేది చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ వీరి యొక్క రాజ్యం విస్తరణ కనుక చూసుకున్నట్లయితే అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వరకు, నెక్స్ట్ గోవా నుంచి బాంబే వరకు వీరి యొక్క రాజ్య విస్తరణ అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి కృష్ణానది తీరం నుంచి కాకినాడ వరకు మధ్య ప్రాంతాల వరకు వీరి యొక్క పరిపాలన అనేది జరిగింది. నెక్స్ట్ 1489 నుంచి 1520 మధ్య 5 భాగాలుగా బహుమని రాజ్యం అనేది విడిపోయిందండి. విడిపోయినటువంటివే ఈ బీజపూర్, గోల్కొండ, బీదర్, బీరారు, అహ్మద్నగర్. ఇందాక నేను తల్లికోట యుద్ధం గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వీటి పేర్లు చెప్పాను. ఈ బీజపూర్, గోల్కొండ, బీదర్, బీరార్, అహ్మద్నగర్ ఈ 5 రాజ్యాలు కూడా విడిపోయినటువంటి వీటిల్లో మీరు ఈ 4 రాజ్యాలు మాత్రమే రాక్షస తంగడి యుద్ధం అంటే తల్లికోట యుద్ధంలో పాల్గొన్నాయని చెప్పేసి అన్నాను కదా. అంటే ఏవే పాల్గొన్నాయంటే బీజ్పూర్, బీదర్, అహ్మద్నగర్, గోల్కొండ ఇవి 4 మాత్రమే. అంటే పాల్గొనేది ఏంటిది బీరార్ మాత్రమే. అంటే బీరార్ తప్ప మిగిలిన ఈ బీజపూర్, గోల్కొండ, బీదరు, అహ్మద్నగర్ ఈ 4 కూడాను కలిసి ఈ రాక్షస తంగడి యుద్ధంలో ఈ విజయనగర రాజ్యంలో ఈ అచ్యుతరాయలు ఉన్నారు కదండి, ఈ వారి యొక్క టైం పీరియడ్లో అంటే ఆర్య రామరాయల మీదకి దండయాత్రకు వస్తారన్నమాట. ఈ టైం పీరియడ్ రాగానే వారి యొక్క టైం పీరియడ్లో ఈ రాక్షస తంగడి యుద్ధం అనేది జరిగి ఇంకా 1565వ సంవత్సరంలో రాక్షస తంగడి యుద్ధం వల్ల వారి యొక్క రాజ్యం అనేది అంతరించిపోవడం జరుగుతుందన్నమాట.
ఈ తల్లికోట యుద్ధంలో రాయచూర్ దోబని వీరు ఆక్రమించుకోవడం జరిగింది. అలాగే విజయనగర సామ్రాజ్యం అనేది ఓడిపోతుంది. బహమనీ సామ్రాజ్యం అనేది గెలవడం జరుగుతుందన్నమాట. ఇంతటితో వారి యొక్క పరిపాలన అనేది అంతరించిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి నేను చివరిలో ఒకటి చెప్తానని చెప్పేసి అన్నాను కదా, విదేశీ యాత్రికుల గురించి. ఆ యాత్రికుల గురించి కనుక మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్కరి టైంలో ఎవరెవరు వారి యొక్క ఆస్థానాన్ని సందర్శించారు అని చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి ఇబన్ బటూటా. ఇతను ఏంటంటే మొరాకోకు సంబంధించినటువంటి వ్యక్తి అన్నమాట. మొరాకో దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇతను ఏంటంటే హరిహర రాయలు యొక్క టైం పీరియడ్లో ఇతని యొక్క రాజ్యాన్ని సందర్శించారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి యాత్రికుడు. ఇతను ఏంటంటే ఈ హరిహర రాయలు ఏంటంటే సంగమ వంశానికి చెందినవాడు. నెక్స్ట్ వచ్చేసరికి నికోలా కాంటే ఏంటంటే ఇటలీ దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఇతను ఏంటంటే రెండవ దేవరాయలు యొక్క ఆస్థానానికి, రెండవ దేవరాయలు అంటే మొదటి దేవరాయలు అలాగే రెండవ దేవరాయలు రెండిటికి ఇతని యొక్క అంటే యాత్రికుడు అన్నమాట ఇతని యొక్క టైంలో. నెక్స్ట్ వచ్చేసరికి ఇతను ఏంటంటే సంగమ వంశస్థుడు. నెక్స్ట్ అబ్దుల్ రజాక్ అన్నమాట. అబ్దుల్ రజాక్ వచ్చేసరికి పర్షియన్. నెక్స్ట్ ఇతను ఏంటంటే రెండవ దేవరాయలు. నెక్స్ట్ వచ్చేసరికి డువార్టే బార్బోసా. ఇతను ఏంటంటే పోర్చుగీస్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఇతను ఏంటంటే శ్రీకృష్ణదేవరాయల టైంలో సందర్శించినటువంటి యాత్రికుడు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి డొమింగో ఫేజ్. ఇతను కూడా పోర్చుగీస్. ఇతను ఏంటంటే శ్రీకృష్ణదేవరాయలు. మీరు గుర్తుంచుకోవచ్చు ఏమని, శ్రీకృష్ణదేవరాయల యొక్క టైం పీరియడ్లో ఇతని యొక్క రాజ్యానికి వచ్చినటువంటి వారిద్దరూ కూడా పోర్చుగీస్కి చెందినటువంటి వారే అని గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఫెర్నాండో న్యూనిజ్ అన్నమాట. వీరు వచ్చేసరికి పోర్చుగీస్కి చెందినటువంటి వారు. వీరు అచ్యుత దేవరాయలకి యొక్క రాజ్యాన్ని సందర్శించినటువంటి యాత్రికులు అన్నమాట. సో ఇది అండి విజయనగర సామ్రాజ్యం అలాగే బహుమని రాజ్యం గురించి ఫుల్ ఎక్స్ప్లెనేషను. నేను మ్యాక్సిమం మొత్తం కవర్ చేశాను. మీకు ఇది అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను, మీకు హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.